అందరికీ నమస్కారం. నా పేరు వేదశ్రీ, మా చెల్లి పేరు కేతనశ్రీ. ఇదే మా ఫస్ట్ వ్లాగ్, ఇంట్రడక్షన్ వ్లాగ్. మా ఛానల్ నేమ్ వచ్చేసి వేద కేతన వ్లాగ్స్. మా చెల్లె చిన్నప్పుడు మెమోరీస్ గుర్తురడానికి ఈ ఛానల్ పెట్టుకున్నాం. ఫ్రైడే రోజైతే మేము ఇలా పూజ చేసుకున్నాం. మా చెల్లె చేసే అల్లరి పనులు, కోతి చేష్టలు, మా చెల్లె చిన్ని మాటలు, మా చెల్లె ఆడే ఆటలు, ఆమె చేసే చిలిపి పనులు అవన్నీ ఒక మెమొరీగా ఉంటాయి కాబట్టి అవన్నీ తర్వాత చూసుకోవడానికి గుర్తుగా ఉంటాయని ఈ ఛానల్ అయితే మేము పెట్టుకున్నాం. ఇది మా పూజ రూమ్. మా మమ్మీ ఇలా ఫ్రైడే రోజు పూజ చేసింది. వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే మేము తిరుపతిలో తీసుకున్నాము. మేమైతే రీసెంట్గా తిరుపతికి అయితే వెళ్ళినాం. అలిపిరి మెట్ల నుంచి అయితే వెళ్ళాము. ఇదైతే వచ్చేసి తర్బన్ హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అయితే మేము టెంపుల్కి వెళ్ళినాం. తర్బన్లో అయితే ఈ టెంపుల్ హనుమాన్ అయితే చాలా పవర్ఫుల్. ఈ టెంపుల్ వచ్చేసి తర్బన్ హనుమాన్ టెంపుల్. మేము పొద్దున 11కి తర్బన్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. గుడి లోపల అయితే రైట్ సైడ్ అయితే శివలింగం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే నవగ్రహాలు అయితే ఉంటాయి. టెంపుల్లో అయితే మేము ప్రదక్షిణాలు అయితే చేసినాం. దేవుణ్ణి మొక్కేశాక 10 minutes అయితే మేము కూర్చున్నాము. ఆ తర్వాత అయితే హారతి అయితే స్టార్ట్ అయింది. హారతి అయితే చాలా బాగా జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. గుడి మొత్తము సాంబ్రాణి పొగ అయితే వేసిర్రు. చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్లో సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీరామనవమికి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. హనుమాన్ జయంతి కూడా చాలా బాగా జరుపుతారు. ఈ టెంపుల్లో మంకీ హుండీ అయితే చాలా బాగా నచ్చింది. ఆ స్పూన్లో కాయిన్ వేయాలి. రైట్ సైడ్లో బటన్ అయితే ఉంటుంది, అది కిందికి ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తే కాయిన్ ఆ మంకీ మింగేస్తుంది. ఇట్లా మేమందరం కాయిన్స్ అయితే వేసాము. ఇదైతే చాలా ఓల్డ్ హుండీ, చాలా బాగుంది. మేమైతే తిరుపతికి వెళ్ళినప్పుడు అలిపిరి మెట్లు 3350 స్టెప్స్ ఎక్కేసి వెళ్ళినాం. గ్రీనరీ అంతా చాలా బాగుంది. తిరుపతిలో దర్శనం అయ్యాక మేము అక్కడ నుంచి అరుణాచలం కూడా వెళ్ళినాం. గిరి ప్రదక్షిణాలు కూడా చేసినాం. ఆ గిరి ప్రదక్షిణ 14 kilometers అయితే ఉంటుంది. ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 లింగాలు దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. మేము నైట్ టైంలో అయితే గిరి ప్రదక్షిణ చేసాము. అరుణాచలం కంప్లీట్ అయ్యాక మేము కాంచీపురం కూడా వెళ్ళాము. కాంచీపురం దర్శనం అయ్యాక కాణిపాకం కూడా వెళ్ళినాం. కాణిపాకం గణపతి దర్శనం అయ్యాక అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళి శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. ఇట్లా మా తిరుపతి టూర్ అయితే కంప్లీట్ అయింది. మా డాడీ, మా మమ్మీ, నేను, మా చెల్లె వెళ్ళాము. 10 days అయితే వెళ్ళాము. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.